హైదరాబాద్ పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సస్పెండ్ అయిన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇన్స్పెక్టర్ దుర్గారావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహెల్ పారిపోయేందుకు సహకరించారు దుర్గారావు. ఇప్పటికే ఈ కేసులో బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్తో పాటు మరొకరు అరెస్ట్ అయ్యారు. ప్రేమ్ కుమార్తో పాటు మరొకరిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వ్యక్తిగత పూచీకత్తుతో ప్రేమ్ కుమార్కు బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రేమ్ కుమార్ను కోర్టు ఆదేశించింది. కాల్ లిస్ట్ ఆధారంగా ప్రేమ్ కుమార్, ఇన్స్పెక్టర్ దుర్గారావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే 2 పోలీస్ అధికారులతో పాటు 8 మందిపై కేసులు పెట్టారు. హైదరాబాద్ పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సస్పెండ్ అయిన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇన్స్పెక్టర్ దుర్గారావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహెల్ పారిపోయేందుకు సహకరించారు దుర్గారావు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, పంజాగుట్ట ప్రగతి భవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి రోజుకు ట్విస్ట్ వెలుగులోకి వస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే కేసు సంబంధించి 2 పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ చేశారు. అయితే అతనితో పాటు రాహెల్ విదేశాలకు పారిపోయేందుకు సహకరించిన మరొక ఇన్స్పెక్టర్ బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపు క్రితమే అటు రిమాండ్ కు కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే కోర్టు అతని వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ ఇచ్చి పంపించి వేసింది. అయితే విచారణకు సహకరించాలని పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికీ మొత్తంగా పంజాగుట్ట ప్రగతి భవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి మొత్తం 10 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో 2 ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయితే రాహెల్ రోడ్డు ప్రమాదం చేసిన తర్వాత రాహెల్ దుబాయ్కి పారిపోయాడు. దీనికి సంబంధించి అటు పోలీసు అధికారులు అటు దుర్గారావు కావచ్చు, ప్రేమ్ కుమార్ సంబంధించిన ఇన్స్పెక్టర్ల కాల్ లిస్ట్ చూసినప్పుడు అందులో రాహెల్ కు పూర్తి స్థాయిలో సహకరించినందుకు వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అటు ఇప్పుడైతే అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు మరొక ఇన్స్పెక్టర్ దుర్గారావు ప్రస్తుతానికి పరారులో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. దుర్గారావును కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే మరొక ఇప్పటికే లుకౌట్ నోటీస్ ఎల్ఓసి కూడా అటు రాహెల్ తో పాటుగా మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన కూడా ఎల్ఓసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కూడా స్థాయిలో ఉన్నారు. వాళ్ళని ఇటు హైదరాబాద్ కూడా అధికారులు థ్యాంక్ యూ రమేష్.